హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. రాస్ టైలర్ తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకున్నాడు. ఎందుకంటే 2021లో సెప్టెంబర్ 30 రోజు తను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయా ఫార్మాట్లో అంటే ఆల్ ఫార్మాట్స్ కలిపి 18,000 రన్స్ కంప్లీట్ చేసిన విషయం కూడా మనందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తిను రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నా కానీ న్యూజిలాండ్ తరపున ఆడే అవకాశం లేదు. ఏదైతే న్యూ టీం ఉందో తన సెకండ్ ఓన్ టీమ్గా భావించుకోవచ్చు. ఎందుకంటే పౌరసత్వం కూడా ఉంది అక్కడ దగ్గర నుంచి తనకి. అదే సమోవా తరపున ఆడబోతున్నాడు. వాళ్ళ మామ్ కూడా అక్కడే ఉన్నారు, పాస్పోర్ట్ కూడా తనకి అక్కడే ఉంది. కాబట్టి సమోవా టీం తరపున ఇకపై ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో తనకి అద్భుతమైన మలుపులు ఎదురు తిప్పాలనైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే కోరీ ఆండర్సన్ ఇప్పటికే యుఎస్ఏ తరపున ఆడుతున్న విషయం మనందరం చూస్తాం T20 వరల్డ్ కప్లో. అయితే ఇప్పుడు రాస్ టైలర్ ఈ నిర్ణయం తీసుకోవడం సూపర్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ ఒక మోటివేట్లా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఆర్సీబీ అంటే కేసీఏ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఒక తుది నిర్ణయం అయితే తీసుకుంది గాయస్. అదేంటంటే రెడ్ బాల్ ఫార్మాట్కి సంబంధించిన ఒక డొమెస్టిక్ క్రికెట్ని నిర్వహించాలని భావిస్తోంది. ఒకవేళ ఈ టోర్నమెంట్ కనుక సక్సెస్ అయితే ముందు నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికల వైపు వెళ్తోంది కేసీఏ. అయితే ఈ మ్యాచ్కి క్రౌడ్ని అలౌ చేయకూడదు అని భావిస్తోంది మన కేసీఏ. అయితే ఇంకొక విషయం ఏంటంటే IPL 2026కి సంబంధించినది ఏంటంటే బీసీసీఐతో కేసీఏ చిన్నపాటి చర్చలు కూడా జరపాలని చూస్తున్నట్టు మనకి కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నందున కొత్త స్టేడియం వైపు లొక్కేయాలని కూడా భావిస్తోంది కేసీఏ. మరి చూద్దాం, ఇవన్నీ ఫలించాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.